అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న వితంతు పెన్షన్ల గురించి, అలాగే స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్ల గురించి ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. దయచేసి మీరు ఈ వీడియోను నచ్చినట్లయితే ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి వెళ్ళి వాళ్ళకి యూస్ఫుల్ గా మారడం జరుగుతుంది. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్లు మంజూరుపై కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ముందుగా అర్హతలు వితంతు పెన్షన్లకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూన్ 12 నాటికి 2 ఏళ్లు పూర్తయిన 3వ సంవత్సరం వస్తుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వీటిని మంజూరు చేయాలని, అంటే 2 సంవత్సరాల నుంచి 3వ సంవత్సరంలోకి 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ వితంతు పెన్షన్లు, స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. వితంతు పెన్షన్ల విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.53 లక్షల మంది వితంతు పెన్షన్లకు అర్హులుగా గుర్తించడం జరిగింది. అలాగే వితంతు పెన్షన్ అంటే ఏమిటి? ఇది స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్ కాదండి. ఓన్లీ వితంతు పెన్షన్ అంటే ఏమిటి? వితంతు పెన్షన్ అనేది భర్త కోల్పోయిన మహిళ ప్రభుత్వం అందించిన పెన్షన్ ఆర్థిక సహాయాన్ని వితంతు పెన్షన్ గా అని మనం అనుకోవచ్చు. అంటే భర్త చనిపోయి పెన్షన్ అప్లై చేసుకోవడానికే వితంతు పెన్షన్ అని అంటాం. ఇది స్పోర్ట్స్ కేటగిరీ కాదండి. స్పోర్ట్స్ కేటగిరీ అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆ భర్త యొక్క పెన్షన్ మార్చడానికే స్పోర్ట్స్ కేటగిరీ పెన్షన్ అంటారు. ఆ కేటగిరీ వేరండి. ఈ కేటగిరీ వచ్చేసి ఓన్లీ వితంతు పెన్షన్. అంటే భర్త పెన్షన్ తీసుకోకపోయినా కూడా చనిపోతే ఆ వితంతు పెన్షన్ ను భార్యకు మార్చడానికే వితంతు పెన్షన్ అని అంటారు. అలాగే ఈ వితంతు పెన్షన్ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకొని ఈ పెన్షన్ ఎప్పటి నుండి మంజూరు చేస్తారంటే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే జూన్ 26/12 నుంచి అమలులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అర్హులకు ఇవ్వడమే లక్ష్యంగా తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.53 లక్షల వితంతు పెన్షన్లను అర్హులుగా గుర్తించి ఈ పథకాన్ని అయితే జూన్ 12న స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వితంతు పెన్షన్ల గురించి అర్హతలు ఏంటి అంటే, భర్త మరణించిన మహిళకు మాత్రమే ఈ వితంతు పెన్షన్ అయితే వస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నివాసై ఉండాలి, తక్కువ ఆదాయం కలిగి కుటుంబమై ఉండాలి, అలాగే ఇతర పెన్షన్ ఏది కూడా తీసుకోకుండా ఉండాలి. ఆ మహిళ ఏ ఇతర పెన్షన్ కూడా తీసుకోకుండా ఉండాలి. అలాగైతే ఈ వితంతు పెన్షన్ కి అర్హులు. అలాగే ఇప్పుడు వితంతు పెన్షన్ కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే, భర్త మరణించిన ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ అనేది కావాలి. అలాగే ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ మహిళ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అలాగే పాస్పోర్ట్ సైజ్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్. ఆంధ్రప్రదేశ్ లో వితంతు మహిళలకు ఇది భారీ శుభవార్త అని చెప్పవచ్చు. కొత్త పెన్షన్లకు సంబంధించి తాజాగా అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ పెన్షన్ పేరు వచ్చేసి వితంతు పెన్షన్ అండి. లబ్ధిదారులు ఎవరంటే వితంతువులు అన్నమాట. అలాగే నెలకు ఈ పెన్షన్ ఎంత మంజూరు చేయడం జరుగుతుందంటే, ప్రతి మహిళలకు నెలకు 4,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అలాగే ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండి. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి డిపిటి విధానంలో, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంగా డిపిటి విధానంలో నేరుగా వారి యొక్క అకౌంట్లలో వేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ అప్లై చేయడం జరుగుతుందంటే, మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే అప్లై చేయడం జరుగుతుంది. ఇంకా ఏ ఇతర నెట్వర్క్ సెంటర్లకు ఆప్షన్ అయితే ఇవ్వడం లేదు. ఇది ఎప్పటి నుండి ప్రారంభించడం జరుగుతుందంటే జూన్ 12వ తారీఖున
ఈ పథకం అయితే అమలులోకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హులు ఉంటారో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని సరి చేసుకొని మీ యొక్క మొబైల్ కి, మీ యొక్క ఆధార్ కి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి, ఈ మూడింటికి మీ యొక్క సెల్ నెంబర్ అనేది లింక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు ఓటీపీ విధానం ద్వారా అప్లై చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు అర్హులైతే ఈ విధంగా అప్లై చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్లు చూసుకున్నట్లయితే 2.30 లక్షల మంది కొత్త స్పోర్ట్స్ కేటగిరీ పింఛన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. స్పోర్ట్స్ కేటగిరీ పింఛన్ అంటే ఎవరైతే భర్త పింఛన్ తీసుకుంటూ చనిపోతే ఆ భర్త యొక్క పింఛన్ భార్యకు మార్చడానికే స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్ అంటారు. ఈ కేటగిరీ వేరు, వితంతు పింఛన్ కేటగిరీ వేరు. ఈ రెండు పింఛన్లు ప్రస్తుతానికి అప్డేట్ లో ఉన్నాయి అన్నమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇంకా కొత్త పింఛన్లు ఇంకా ఏవి అనేది మంజూరు కాలేదు. ఈ రెండు కేటగిరీ కింద మాత్రమే ప్రస్తుతానికి అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ పింఛన్ పేరు వచ్చేసి వితంతు పింఛన్ అండి. లబ్ధిదారులు ఎవరంటే వితంతువులు అన్నమాట. అలాగే నెలకు ఈ పింఛన్ ఎంత మంజూరు చేయడం జరుగుతుందంటే ప్రతి మహిళలకు నెలకు 4,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అలాగే ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండి. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి డిపిటి విధానంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంగా డిపిటి విధానంలో నేరుగా వారి యొక్క అకౌంట్లలో వేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ అప్లై చేయడం జరుగుతుందంటే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే అప్లై చేయడం జరుగుతుంది. ఇంకా ఇతర నెట్వర్క్ సెంటర్లకు ఆప్షన్ అయితే ఇవ్వడం లేదు. ఇది ఎప్పటి నుండి ప్రారంభించడం జరుగుతుందంటే జూన్ 12వ తారీఖున ఈ పథకం అయితే అమలులోకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే అర్హులు ఉంటారో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని సరి చేసుకొని మీ యొక్క మొబైల్ కి, మీ యొక్క ఆధార్ కి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి, ఈ మూడింటికి మీ యొక్క సెల్ నెంబర్ అనేది లింక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు ఓటీపీ విధానం ద్వారా అప్లై చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు అర్హులైతే ఈ విధంగా అప్లై చేసుకోండి. అలాగే స్పోర్ట్స్ కేటగిరీ పింఛన్లను అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే ఎవరైతే భర్త పింఛన్ తీసుకుంటూ చనిపోతే ఆ భర్త యొక్క పింఛన్ ఐడి అనేది ఖచ్చితంగా కావాలి అన్నమాట. అలాగే ఆ భర్త యొక్క ఆధార్ కార్డ్ అనేది కావాలి. అలాగే ఆ భర్త యొక్క ఏ రేషన్ కార్డులో ఉంటారో ఆ భర్త యొక్క రేషన్ కార్డు కావాలి. అలాగే ఆ భర్త సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్. పోస్ట్ కేటగిరీ కింద పింఛన్లను భార్యకు మార్చడానికి ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట. అలాగే భార్యకు కూడా వచ్చేసి ఆధార్ కార్డు కావాలి, మొబైల్ నెంబర్ కావాలి, అలాగే పాస్పోర్ట్ సైజ్ కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ కావాలి, ఇది రేషన్ కార్డు అనేది కూడా కావాలి. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నమాట. ఓకే అండి, ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్స్ కేటగిరీ కింద పింఛన్లు అలాగే వితంతు పింఛన్లకు సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.